సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకైతే చాలా టెన్షన్గా ఉంటుంది. మరి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఫిబ్రవరి 23 అయితే ఎగ్జామ్ ఫిక్స్ అయిపోయింది. మనం కూడా రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. ఫిబ్రవరి 23వ తారీఖున అయితే చాలా టెన్షన్గా అభ్యర్థులు కూర్చుంటారు. మరి ప్రిపరేషన్ ఆల్రెడీ మీరు కంప్లీట్ అయి ఉంటుంది, చాలా టెస్టులు కూడా రాస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో ఒక చిన్న అడ్వైస్ నేను ఇవ్వదలుచుకున్నాను. అదేంటంటే, చాలామంది ర్యాంకర్స్ ఒక రకంగా ఆస్పిరెంట్స్గానే ఉంటారు ర్యాంక్ వచ్చే వరకు కూడా. మరి స్టూడెంట్స్గా ఉన్నటువంటి అభ్యర్థులు ర్యాంక్స్ ఏ విధంగా సాధిస్తున్నారు అనే విషయాన్ని గమనించినట్లయితే, ఒకటి సిలబస్ మీద క్షుణ్ణంగా అవగాహన ఉంటుంది వాళ్ళకి. అంటే ప్రతి టాపిక్ మీద వాళ్ళకి నిశితంగా పరిశీలించి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఈ పాటికే తయారు చేసుకొని ఉంటారు. ఇంకా రెండవది, కరెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ పాటికి అప్డేట్ అయి ఉంటారు. ఇంకా మూడవది, టెస్టులు రాస్తూ ఉంటారండి చాలామంది. మీరు గమనించినట్లయితే, సో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వలన, మల్టిపుల్ టెస్టులు రాయడం వలన ఒక్కొక్క టాపిక్ మీద అనేక డైమెన్షన్స్ మాకు తెలుస్తున్నాయి. తద్వారా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే రాయగలుగుతున్నామని చాలామంది ర్యాంకర్స్ వాళ్ళకి మనోభావం చెప్తుంటారు. మీరు గమనించినట్లయితే, వాళ్ళ యొక్క ర్యాంక్ ఏ విధంగా వచ్చిందని ఒక 3 పాయింట్స్ చెప్పండి అని అడిగారు అనుకోండి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ సిలబస్ మీద క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉన్నారని. రెండవది, స్ట్రాంగ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ బాగా చేసుకుంటున్నారని. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఎలా చేసుకుంటారంటే, ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు రాయడం ద్వారా సెల్ఫ్ ఎవాల్యుయేషన్. అలాగే వాళ్ళు తయారు చేసినటువంటి వాళ్ళ యొక్క ఓన్ మెటీరియల్స్ ఏదైతే ఉంటుందో, నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిపుల్ రివిజన్స్ చేయడం ద్వారా మాకు బెస్ట్ స్కోర్ వచ్చిందని కూడా చెప్తుంటారు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ని కూడా ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాటిని ప్రాక్టీస్ చేయడం వలన ఒక మంచి ర్యాంక్ వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. సో కాబట్టి అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్కి ప్రజెంట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎక్కడ నిరుత్సాహపడకుండా ఉన్న ఈ 40 రోజులని కూడా చాలా శ్రద్ధగా మీ చదివిన సబ్జెక్ట్ని 1-2 టైమ్స్ మళ్ళీ రివిజన్ చేసుకొని, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి మంచి స్కోర్ తోటి ర్యాంక్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.